హలో వ్యూవర్స్, నమస్తే. వెల్కమ్ టు మన భక్తి. ఇప్పుడు ఆంగ్లేయ క్యాలెండర్ ప్రకారం కొత్త సంవత్సరం రాబోతుంది, వచ్చింది. అయితే ఇప్పుడు కొత్త సంవత్సరం ప్రకారం మనం తెలుగు క్యాలెండర్ ప్రకారం చూసుకున్నట్టయితే ఉగాది నుంచి మనం తెలుగు క్యాలెండర్ తీసుకుంటాం. ఆ ఉగాది కంటే ముందు ఇప్పుడు ఉంది కాబట్టి ఆంగ్లేయ క్యాలెండర్ మాత్రం ప్రకారమే తీసుకోవడం జరుగుతుంది. దీనికంటే ముందు ఒక్కొక్క రాశి ఫలాలు ఎలా ఉన్నాయి, రాష్ట్రీయ స్థితిగతులు ఎలా ఉంటాయి, మన ముందు గురుగారు ఆస్ట్రాలజర్ పండిత్ జీ వెంకటనారాయణ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్, ఇప్పుడు ఆంగ్లేయ క్యాలెండర్ ప్రకారం మనం తీసుకోవచ్చా, తీసుకోకూడదా? హిందూ సిస్టమ్ ప్రకారం ఉగాదిని ప్రామాణికంగా తీసుకుని చెప్తూ ఉంటాం. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఆంగ్ల కాలమానం ప్రకారంగా కూడా ఎక్కువ మంది లైక్ చేస్తున్నారు. ఒక కాలం ఇప్పుడు యథా రాజా తదా ప్రజ, తదా రాజా యథా ప్రజ. మనం ఆ కోణంలోకి వెళ్తే పబ్లిక్కి అనుకూలంగా వెళ్ళే విధానంలో చెప్తున్నాం. సార్, ఆంగ్లేయ క్యాలెండర్ ప్రకారం తీసుకున్నట్టయితే 2024 సంవత్సరం మొత్తంలో మేషరాశి వారికి స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి సార్? మేషరాశి అంటే అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1 పాదం మేషరాశికి వెళ్తారు. మేషరాశి వారికి ఈ 2024 చాలా దేదీప్యమానంగా ఉంటుంది. మేషరాశిలో గురువు వక్రం కూడా జనవరి 1కే వక్రత్యాగం అవుతున్నాడు. అది ఒక మహాయోగం. వాళ్ళకి ఏ పనైనా ఏదైనా సరే భాగ్యానికి సంబంధించి భాగ్య వ్యయాధిపతి లగ్నం రాశిలో ఉండటం వలన ఆ రాశి వారు అమోఘమైన లాభాలు పొందుతారు. భాగ్యానికి సంబంధించిన ఆస్తులు, స్థిరాస్తులకు సంబంధించిన లాభాలు, అప్లికేషన్స్, లిటిగేషన్లు కూడా సొల్యూషన్ అవడానికి ఎక్కువగా గోచారం సహకరిస్తుంది. ద్వితీయ సప్తమాధిపతి శుక్రుడు అష్టమంలో ఉండటం వలన శుక్రుడు అవటం వల్ల ధనాధిపతి శుక్రుడు అవటం వలన కొద్దిగా ధనవ్యయం ఎక్కువ అవుతుంది. అష్టమంలో ఉండటం వలన సప్తమాధిపత్యం కూడా ఉండటం వలన వైవాహిక జీవితంలో చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి. అవి రెమెడీలు చేసుకుని కవర్ చేసుకోవచ్చు గోచారరీత్యా. అదేవిధంగా తృతీయ షష్టాధిపతి బుధుడు అష్టమంలో ఉండటం వలన కొంచెం అనారోగ్యాలు చిన్న చిన్నవి వచ్చిపోతూ ఉంటాయి. చతుర్థాధిపతి చంద్రుడు అనుకూలంగా ఉండటం వలన వాహనము, గృహాలు ఇవన్నీ కూడా బాగానే ఉంటాయి. పంచమాధిపతి సంతానానికి సంబంధించింది కూడా మంచి సీట్లు వస్తానికి, విద్యలో ఉన్నతానికి వెళ్ళటానికి కూడా ఈ మేషరాశి సంతతికి ఉపయుక్తంగా ఉన్నది గోచారం. షష్టాది అనారోగ్యాలు కూడా చిన్న అనారోగ్యాలకి అవకాశం ఉంది, కానీ పెద్దది ఏమి లేదు. భాగ్యవ్యయాధిపతి మేషరాశిలో గురువు ఉండటం వలన భాగ్యస్థానమైన ధనుసులో కుజుడు ఉండటం వలన వీరిద్దరికి పరివర్తన ఉన్నది. పరివర్తన ఉన్నప్పుడు భాగ్యం కూడా లాభిస్తుంది, ఏ దోషము లేదు. రాజ్య లాభాధిపతి శని స్వస్థానంలో లాభంలో ఉన్నాడు. సెప్టెంబర్ నుంచి కొద్దిగా ఆర్థిక పరమైన అప్లికేషన్లు చిన్నవి వస్తానికి అవకాశం ఉంది, కానీ టోటల్గా బాగుంటుంది. ఈ రాశివారు ఈ సంవత్సరం చాలా అమోఘంగా ఉంది మేషరాశి వారికి. సార్, ఇప్పుడు మీరు చెప్పినట్టు మేషరాశి వారికి కొన్ని సందర్భాల్లోని కొన్ని ఫైనాన్షియల్గా ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాటిని అధిగమించే అవకాశం ఎలా ఉండొచ్చు అంటారు? అధిగమించవచ్చు. పరిహార క్రియలు చేసుకుంటూ ఉండాలి. శుక్రగ్రహానికి సంబంధించినవి, ధన సంబంధమైన పరిహార క్రియలు అవి చేసుకుంటూ ఉండి దాటి వెళ్ళడం మంచిది అనమాట. మీరు చెప్పినట్టు ఫైనాన్షియల్ కండిషన్కి కొన్ని ఒడిదుడుకులు ఉన్నాయి కాబట్టి వాటికి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే వాళ్ళకి కలిసి వచ్చే అవకాశం ఉంది చెప్తారు? శుక్రగ్రహ శాంతి చేసుకోవచ్చు, శుక్రగ్రహ హోమం చేసుకోవచ్చు, డైమండ్ ఉంగరం ధరించవచ్చు. అంటే అది జాతకాన్ని కూడా బేస్ చేసుకుని నిర్ణయించుకోవాలి. ఇది గోచారం కొంతవరకు ఉంటుంది. జాతకాన్ని కూడా ప్రామాణికంగా తీసుకుని రెమెడీస్ తీసుకుంటే అది మంచి ఫలితాలు వస్తాయి. అంతేగాని ఒక గోచారం మీద ఫలితాలు ఇస్తే జాతక రీత్యా వారికి వేరే దశ రన్ అవుతున్నప్పుడు అది వ్యతిరేకంగా ఉందనుకోండి, ఆ రత్నం హాని చేయొచ్చు. అందువల్ల ఏంటంటే గోచారం మీద బేస్ అయిపోయి మనం ఏదైనా సరే రెమెడీలు పూర్తిగా చేయటానికి లేదు. ఆ జాతకాన్ని కూడా ప్రామాణికంగా తీసుకుని చేసుకోవాలి. చిన్న రెమెడీలతో వెళ్ళాలి గోచారం ఎప్పుడు కూడా. రత్నధారణ జాతకాన్ని బట్టే తీసుకోవాలి, కానీ గోచారాన్ని బట్టి తీసుకుంటే అంత మనకు మంచిది కాదంటారు. అలాగే తీసుకున్నట్టయితే మేషరాశి వారికి మీరు చెప్పినట్టుగా కొన్ని మ్యారిటల్ లైఫ్ సిచ్యువేషన్లో కూడా కొన్ని ఒడిదుడుకులు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు కాబట్టి వాటికి ఎలాంటి రెమెడీ చేసుకుంటే అవకాశం ఉందంటారు? మ్యారిటల్ వచ్చినప్పుడు ఆ శుక్రగ్రహానికి సంబంధించి కంపల్సరీ చేసుకోవాలి. గోపూజ చేసుకోవటం. రెండోది వాళ్ళ ఇద్దరు పేర్లు న్యూమరాలజికల్గా స్నేహపూర్వకంగా కంబైన్ చేసి ఎక్సర్సైజ్ చేసుకుంటే అవి పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చి దాటి వెళ్తారు ఎక్కువగా. ఈ రెమెడీ మంచిది, ఎఫెక్టివ్ అని రెమెడీ. అదే రత్నధారణ చేస్తే జాతకంలో ఆ ఏ పీరియడ్ వస్తుందో తెలియదు కదా, ఆ పీరియడ్ని బట్టి కూడా ప్రిఫర్ చేయాలి. అది వ్యతిరేక శత్రుగ్రహం అయిందనుకోండి, నెగిటివ్ ఇస్తుంది అప్పుడు. అలాగే తీసుకున్నట్టయితే ఈ మేషరాశి వారికి 2024 సంవత్సరం మొత్తంలో
బిజినెస్ కొత్తగా స్టార్ట్అప్ చేసుకునే వాళ్ళకి కలిసి వచ్చే అవకాశం ఉందంటారా, లేకుంటే గోచార ఫలితం మీదనే వెళ్ళాలండి? వాళ్ళు వెళ్ళొచ్చు. ఎందుకంటే గోచారం చాలా బలీయంగా ఉంది. రాజ్య లాభాధిపతి శని స్వస్థానంలో ఉండటం మేషరాశి వారికి అమోఘంగా ఉంటుంది ఈ సంవత్సరం. ఎక్కువగా మెటల్స్, ఇనుము, ఆయిల్స్, ఆయిల్ బంక్స్, లోహాలు, వడ్డీ వ్యాపారులు, వీళ్ళకి బాగా మంచి యోగదాయకంగా ఉంటుంది. చేపల చెరువులు, రొయ్యల చెరువులు రైతులకి బాగుంటుంది మళ్ళీ ఇట్లా. అంటే మేషరాశి వారికి ఐరన్ మీద ఎక్కువ కలిసి వచ్చే అవకాశం ఉందని చెప్తారు. ఐరన్ వారు అమోఘమైన లాభాలు పొందుతారు. స్టాకిస్టులు కూడా పొందుతారు. హోల్సేల్ వాణిజ్య పంటల యొక్క స్టాకిస్టులు కూడా మంచి లాభాలు వస్తాయి. అంటే ఈ రాశి మొత్తంలో ఉన్న వారికి ఎప్పుడన్నా ఏదైనా సందర్భం జరిగే అవకాశం ఉందంటే, అంటే ఈ కొత్త సంవత్సరం మొత్తం తీసుకున్నట్టయితే 2024 సంవత్సరంలో అంటే అపాయం జరిగే అవకాశాలు ఏమన్నా, అంటే యాక్సిడెంట్ యోగం లాంటిది కానీ, రోడ్డు పైన వేయటప్పుడు ఏదైనా తగలడం లాంటిది కానీ, ఇలాంటి యోగం జరిగేదైనా అవకాశం ఉండొచ్చు. అంటే ఉత్తరార్ధంలో కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. పూర్వార్ధంలో అనారోగ్యం ఉంటుంది. ఉత్తరార్ధంలో వాహనాలు వీటికి సంబంధించిన చిన్న చిన్న ఎఫెక్ట్స్ ఉండడానికి అవకాశం. అదే వారి జాతకాన్ని కూడా చూసుకోవాలి. జాతకం బలీయంగా ఉన్నప్పుడు గోచారం అట్లా జస్ట్ జంప్ అయిపోతుంది. గోచార ఫలితం ఎప్పుడైతే స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు ఈ ఫలితం అంతా పనిచేయదంట. జాతకము బాగా ఉన్నప్పుడు గోచారం యొక్క హాని తగ్గుతుంది. గోచారం యొక్క మంచి బాగా ఉన్నప్పుడు జాతకంలో ఉన్న చెడు తగ్గుతుంది. అంటే ఈ రాశి వారికి మీరు మీ మాటగా ఏం చెప్పబోతున్నారు సార్? అంతా టోటల్గా ఎక్కువ శాతం వీళ్ళకి అన్ని విషయాల్లో కలిసి వస్తుంది, బాగుంటుంది. ఆర్థిక లాభాలు, వ్యాపారాలు ఉంటాయి. ఒక వైవాహిక జీవితము, స్త్రీ విషయాల్లో కొద్దిగా అణకువతో ఉండాలి. సార్ ఇప్పుడు ఫైనల్గా ఒక క్వశ్చన్ మీకు, లాస్ట్గా ఈ గోచార ఫలితం చూసుకునే దానికి ఇదే ఫైనల్ అంటారా, లేకుంటే గ్రహచారం ఫైనల్ అంటారా? గ్రహచారం కూడా చూసుకుని రెండు సైమల్టేనియస్గా వెళ్ళినప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. సార్ ఈ 2024 సంవత్సరం ప్రతి ఒక్కరికి కలిసి రావాలని చెప్పి కోరుకుందాం సార్. గురుగారు, వృషభ రాశి వారికి జాతకరీత్యా స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి? ఎందుకంటే ఈ 2024 సంవత్సరం మొత్తం చూసుకున్నట్టయితే ఎలా జరగబోతుంది వీళ్ళ సిచ్యువేషన్? వృషభ రాశి వారు కృత్తిక 3 పాదాలు, 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదాలు వృషభ రాశికి చెందుతాయి. ఈ రాశి ఈ పాదాల్లో, ఈ నక్షత్రాల్లో వారు వృషభ రాశిగా ప్రామాణికం. ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం కొద్దిగా ఖర్చు ఉంటుంది. ఖర్చు కొద్దిగా అధికంగా ఉంటుంది. వృత్తి వ్యవహారాల్లో సామాన్యంగా ఉంటుంది. నెక్స్ట్ అనారోగ్యానికి చిన్న అనారోగ్యాలకి కొద్దిగా ఉంటుంది. వాహన గృహ లాభాలు ఉంటాయి. ఈ విషయాల్లో ఇది మొత్తం ఉండదు. పూర్వార్ధంలో ఉంటుంది కానీ ఉత్తరార్ధంలో అంతా కూడా మంచిగా ఉంటుంది వీళ్ళకి. ఇవన్నీ కూడా ఎంత మైనస్ ఉందో పూర్వార్ధంలో దానికి 2 రెట్లు ఎక్కువగా పాజిటివ్ ఉంటుంది ఉత్తరార్ధంలో. ఈ రాశి వారు ఈ రాశి వారికి వైవాహిక జీవిత విషయాల్లో కూడా చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి ఈ సంవత్సరం జనరల్గా. ఈ వృషభ రాశి వారికి ఫైనాన్షియల్ కండిషన్ సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది? సంవత్సరం మొత్తంలో ఏదైనా ఒడిదుడుకులు జరిగే అవకాశం ఉందంటారా? ఉంది. ఫైనాన్షియల్గా కొన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు వీళ్ళు. కొన్ని ఒత్తిడులకు లోనవుతారు, ధనపరమైన ఒత్తిడులకి ఈ విధంగాను. మరియు మీకు ఈ ధనపరమైన ఇంకా కోర్టు వ్యవహారాలకు సంబంధించిన ఈ ఉత్తరార్ధంలో కొద్దిగా ఎక్కువ ఒత్తిళ్లకు, కోర్టు వ్యవహారాల దాకా వెళ్ళటానికి కానీ ఇవన్నీ కూడా ఒత్తిళ్లకు లోనవుతానికి కూడా ఎక్కువ అవకాశం ఉంది ఈ రాశి వారికి. వీటికి పరిహార క్రియలు చేసుకుంటూ వాటిని జయిస్తూ వాళ్ళ జాతకాన్ని కూడా ప్రామాణికంగా తీసుకుని వెళ్తే ఇంకా బాగుంటుంది. జాతకం బాగుండి దశ ఉన్నప్పుడు ఇవన్నీ కొద్దిగా తక్కువ శాతంలోనే ఉంటుంది. అదే జాతక పీరియడ్ కొద్దిగా వీక్గా ఉందనుకోండి, ఇప్పుడు నేను చెప్పిన గోచారం ఎక్కువ శాతంలో పనిచేస్తాయి. అయితే ఈ రాశి వారికి సంవత్సరం మొత్తం చూసుకున్నట్టయితే వీళ్ళ కెరియర్ పరంగా చూసుకున్నట్టయితే ఎలా ఉండబోతుందంటారు? కెరీర్ బాగానే ఉంటుంది, కాదు ఒత్తిడులు వీటికి లోన్ అవ్వటం వలన వాళ్ళు కొద్దిగా ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. అలాగే ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం మొత్తాన్ని తీసుకున్నట్టయితే ఏదైనా అపాయం జరిగే అవకాశం ఉందంటారా? ఏదైనా వాళ్ళ యోగంలో ఉండే అవకాశం ఉందంటారా? వృషభ రాశి వారికి అపాయం ఏం జరగదు. అపాయం ఎడ్జ్కి వెళ్ళి తప్పుకుంటారు, అంతేగాని అసలు ఏం జరగదు వీళ్ళకి. గురువు అష్టమాధిపత్యం వచ్చింది, మిత్రస్థానంలో ఉన్నాడు, వ్యయంలో ఉన్నా సరే రక్షిస్తాడు గురువు. అందువల్ల కాబట్టి కొత్త విషయాలు, కొత్త పెట్టుబడులు ఆలోచించి వెళ్ళాలి వీళ్ళు. ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, వృషభ రాశుల వారు సాఫ్ట్వేర్ రంగాలు, సాఫ్ట్వేర్ కంపెనీ డైరెక్టర్లకి కొద్దిగా యావరేజ్గానే ఉంటుంది ఈ సంవత్సరం.
అంటే ఈ వృషభ రాశి వారు ఈ సంవత్సరం మొత్తంలో తీసుకున్నట్టయితే ఎలాంటి బిజినెస్‌లలోకి వెళ్లి వాళ్ళు బిజినెస్ చేస్తే కలిసొచ్చే అవకాశం ఉందంటారు? స్క్రాప్ బిజినెస్లు, రిఫైన్డ్ ఆయిల్స్ని రిఫైన్ చేయటము, ఈ డూప్లికేట్ ఆయిల్స్ అంటే ఇప్పుడు రిఫైన్ చేసి ఆయిల్ని మళ్ళీ శుద్ధి చేసి చేస్తారు. ఇలాంటివి చేసుకున్న బొగ్గు, రబ్బరు, రిఫైన్డ్ అంటే పాతవి రీఫైన్ చేసి మళ్ళీ చేస్తారు. సో ఇవన్నీ కూడా యోగిస్తాయి వాళ్ళకి. అంటే ఈ రాశి వాళ్ళకు ఈ సంవత్సరం మొత్తంలో ఫైనాన్షియల్ కండిషన్ మాత్రం కొద్దిగా సిట్యుయేషన్ బాలేదంటారు. కొద్దిగా యావరేజ్గా ఉంది. అంటే వాళ్ళ జాతకం స్ట్రాంగ్గా ఉంటే పెద్దగా ఏముండదు. జాతకం కూడా వీక్ ఉంటే మాత్రం గోచారాన్ని బట్టి కాస్తంత ఉంటుంది, కొద్దిగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఈ రాశి వారికి ఎలాంటి రెమెడీ చేసుకుంటే కలిసొచ్చే అవకాశం ఉంది? ఈ రాశి వారు గురు పూజ చేసుకోవటం, షిరిడి యాత్ర, శని సింగనాపూర్ కూడా ఉత్తరార్ధంలో వెళ్తే మంచిది. ఉత్తరార్ధంలో వెళ్తే శని సింగనాపూర్ కూడా వెళ్తే ఈ రాశి వారికి బాగుంటుంది. నెక్స్ట్ అష్టాదశ పీఠాలలో ఎక్కువగా దర్శనం 3 మంత్స్కి ఏదో ఒక పీఠ దర్శనం చేస్తే సగం రెమెడీ అవుతుంది. అష్టాదశ పీఠాలకు వెళ్ళి శక్తి పీఠాల దర్శనం వల్ల వీళ్ళకి ఎక్కువగా మేలు జరగడానికి ఎక్కువ అవకాశం ఉంది. అలాగే ఈ రాశి వారికి మ్యారిటల్ లైఫ్ ఎలా ఉండబోతుంది అంటారు? మ్యారిటల్ లైఫ్ బాగానే ఉంటుంది. చిన్న చిన్న కలతలు వచ్చిపోతూ ఉంటాయి కంపల్సరీ. గురుగారు 2024 సంవత్సరం తీసుకున్నట్టయితే ఈ మిథున రాశి వారికి స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి? వృషిర 2 పాదాలు, 3-4 పాదాలు, ఆర్ద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు మిథున రాశికి వెళ్తాయి. మిథున రాశికి ప్రామాణికంగా తీసుకుంటాం. ఈ మిథున రాశి వారికి అమోఘంగా ఉంటుంది ఈ సంవత్సరం. రాజకీయాల్లో ఉన్న వారికి పదవులు కొత్తగా వస్తాయి. ఇప్పుడు కార్యకర్తలకు కూడా జాతకం కానీ బలంగా ఉంటే ఏదో ఒక నామినేటెడ్ పదవి గోల్ చేస్తున్నారు వచ్చారు. ఉదాహరణ, అసలు ఇప్పుడు బట్టి విక్రమార్క గారు కూడా మిథున రాశి కిందనే వస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మిథున రాశికే వస్తారు. వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. వాళ్ళ యొక్క రాజకీయ పాజిటివ్గా వెళ్ళడానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఇప్పుడు గోచారం ప్రామాణికంగా తీసుకున్నప్పుడు ధనాధిపతి చంద్రుడు కూడా కొద్దిగా అఖండం ఉన్నప్పటికీ ఆశాజనకంగా ఉంటుంది ధనాదాయం. వీళ్ళు శత్రువులని ఏదో ఒకటి చేయాలి అనే యొక్క దృక్పథంతో నిర్ణయాలు ఉంటాయి. ఈ గోచార బాధాన్ని బట్టి షష్టాధిపతి సప్తములో ఉంటాం. సప్తము భాగస్వామ్యం, సెకండ్ పర్సన్ అవుతారు. వాళ్ళని ఏదోటి కుజుడు ఎప్పుడు కూడా కమాండింగ్ చేయటము, ఇక వైలెన్స్కి దడవ కుజుడు బలంగా ఉన్నప్పుడు అదన్న. బట్టి విక్రమార్క గారికి మాత్రం ఇంకా చాలా బాగుంది. అంత గోచార దీక్ష మిథున రాశి అయింది. అంత చాలా మంచి నేమ్ వస్తుంది. చాలా అన్ని విషయాల్లో బాగుంటుంది. ఈ మిథున రాశి వారు ఇంకా చతుర్థాధిపతి, వాహనం, గృహము, వీటికి సంబంధించిన గృహ సంబంధమైన చిన్న స్థలాలకు సంబంధించిన అప్లికేషన్ వస్తానికి అవకాశం ఉంది. ఈ వాహనం కూడా జాగ్రత్తగా ఉండాలి. వాహన విషయంలో కూడా కొద్దిగా అనుకుంటూ వెళ్ళి రెమెడీస్, మంచి చెడు, ఏదో గణపతి యొక్క ధ్యానం చేసుకుని బయలుదేరితే అవిఘ్నాలన్నీ తొలగి ఉన్నతానికి వెళ్ళడానికి, ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉండటానికి ఎక్కువగా ఉంటుంది. సరే, ఇప్పుడు ఈ మిథున రాశి వారికి ఫైనాన్షియల్ కండిషన్ ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం మొత్తంలో? మిథున రాశి వారికి ఫైనాన్షియల్ కండిషన్ చాలా బాగుంటుంది. ఆదాయ వనరులు చాలా సునాయాసంగా, అప్రయత్న ధనలాభం కూడా ఉంటుంది. మిథున రాశి వారికి అప్రయత్న ధనలాభం కూడా చాలా బాగుంటుంది. ఈ మిథున రాశి వారికి ఉద్యోగ రీత్యా వీళ్ళ స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి అంటారు ఈ సంవత్సరం మొత్తంలో? ఉద్యోగుల్లో ఉండే వారికి ప్రమోషన్లు వస్తాయి. ధనాదాయం బాగా ఉంటుంది. వాళ్ళకి వచ్చే శాలరీసే కాకుండా ఇతర విధాలుగా కూడా ధనాదాయం బాగుంటుంది. మిథున రాశి వారికి అమోఘంగా ఉంటుంది. సామాన్యంగా కాదు, అమోఘంగా ఉంటుంది. ప్రమోషన్స్ పెండింగ్ లో ఉండి ఆగిపోయిన వారు మిథున రాశి వారికి ఈ సంవత్సరం ప్రమోషన్ పొందుతారు. మంచి స్థానాలు అన్ని ఒకే జాబ్ ఉంటుంది. అన్ని టేబుల్స్ మంచిది ఉండదు, బాగా ఉండదు. కొన్ని మంచి పోస్టులు, మంచి ప్లేసెస్ కూడా వెళ్తారు ఈ మిథున రాశి వారు జాబుల్లో ఉండాలి. అలాగే ఈ సంవత్సరం మొత్తం తీసుకున్నట్టయితే మిథున రాశి వారికి ఏమైనా ప్రమాదం జరిగే అవకాశం ఏదన్నా, ఈ యాక్సిడెంట్ యోగం లాంటిది ఏదన్నా జరిగే అవకాశం ఉందంటారా? అది ప్రమాదం ఏమి జరగదు. కాస్తంత చిన్న వాహన ఈ మాత్రం ఇన్సిడెంట్స్ ఉంటాయి. చిన్నవే కానీ అవి పెద్దవి కాదు. అది జాతకం బాగున్నప్పుడు ఏముండదు, మిస్ అయిపోయి వెళ్ళిపోతాం. దానికి రెమెడీ కూడా పెద్దగా ఏం లేదు, అవసరం లేదు, బాగానే ఉంది. అష్టమాధిపతి కూడా గోచారం రీత్యా అష్టమాధిపతి కూడా స్వస్థానంలో ఉన్నాడు శని, దానివల్ల ఏమి. అలాగే ఈ రాశి వారికి ఈ సంవత్సరం మొత్తంలో తీసుకున్నట్టయితే బిజినెస్ రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ కలిసి వచ్చే అవకాశం ఏదైనా ఉందంటారా? కొత్త విషయాల్లో వాళ్ళు పెట్టుబడులు పెట్టచ్చు, కొత్త నిర్ణయాలు తీసుకోవచ్చు, వ్యవస్థలకి ఫస్ట్ బీజం వేయచ్చు. ఇవన్నీ కూడా సక్సెస్ అవుతాయి ఈ మిథున రాశి వారు.
సక్సెస్ అవటమే కాదు, ఆటోమేటిక్ గా ఈ గోచారంలో జాతకం కూడా కొద్దిగా ఉంటే వీళ్ళు ఆటోమేటిక్ చేస్తారు. చాలా మంది ఈ మిథున రాశి వారు చాలా మంది ఇన్వెస్ట్ చేస్తారు ఈ సంవత్సరం. బాగుంటుంది. అలాగే ఈ రాశి వారికి ఈ సంవత్సరం మొత్తంలో కొన్ని సిచ్యువేషన్స్, కొన్ని ఒడిదుడుకులు ఉన్నాయి కాబట్టి ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే కలిసి వచ్చే అవకాశం ఉందంటారు? హనుమాన్ పూజ చేసుకోవటం, ఆ, హనుమాన్ దేవాలయ ప్రదక్షిణ, హనుమాన్కి ఆకు పూజ చేసుకోవటం, ఇలాంటివి చేసుకుని వెళ్తున్నాం. చాలా థ్యాంక్ యూ సార్.